వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మనం మంచిగా మాట్లాడుకుందాము, ఇంట్లో ఎవరికి చెప్పకుండా అందరం ఓన్లీ లేడీస్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది మనకు సంబంధించిన ముచ్చట కాబట్టి. 2000 నోట్లు రద్దు అనేది ఎంత పని చేసిందబ్బా. అంటే శ్రీదేవి ఎంత బ్లాక్ మనీ ఉంది, ఎన్ని దాచిపెట్టినాం అనుకున్నారు, అంత సీన్ ఏం లేదు. సో యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడన్నా ఖర్చులకని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటా కదా డబ్బులు, అప్పుడు ఇటు తీసేస్తా, లేదంటే కళ్యాణ్ చెప్తా ఎప్పుడన్నా కొంచెం అప్పుడప్పుడు కొంచెం గల్లబుడిలో ఒక నోట్ వేయని చెప్తుంటా అనమాట. యాక్చువల్లీ ఇదేదో మనకు నేను పర్సనల్ అంటే కళ్యాణ్కి తెలియకుండా ఏమి వేయలేదు లేండి. మీరందరూ ఇంట్లో తెలియకుండా వేస్తారు, ఎక్కడెక్కడ దాచిపెడతారు. సో గల్లబుడ్డి పగలగొడితే నా దగ్గర ఇన్ని 2000 నోట్లు వెళ్ళినాయి. మీ పోపుల డబ్బాల్లో ఎన్నెన్ని వెళ్ళినాయి చెప్పుండమ్మా ప్లీజ్. ఏమేం జరిగినాయి ఇన్సిడెంట్లు, ఎట్లెట్లా తీసిర్రు, ఏమేం జరిగింది, అది ఒకటి వెళ్ళిందా, 2 వెళ్ళిందా, 10 వెళ్ళిందా, ఎన్ని వెళ్ళినాయి మనకు సంబంధం లేదు. కానీ ఎన్ని వెళ్ళినాయి మాత్రం నాకు కామెంట్లలో ఖచ్చితంగా చెప్పండి, ఓకేనా. పాత హ్యాండ్ బ్యాగ్లు ఏం వెతుకుతున్నారు, పోపుల డబ్బాలు ఏం వెతుకుతున్నారు, బీరువాళ్ళ పేపర్ల కింద ఏమైనా వెతుకుతున్నారా, షెల్ఫుల్లో డ్రాలల్లో అక్కడక్కడ ఏమన్నా వెతుకుతున్నారా, ఏనో ఒక దగ్గర ఒకటొకటి దాచిపెడుతుంటాం కదా. అంటే నువ్వు కూడా దాచిపెడతావా శ్రీదేవి అంటే 100% నాకు అదొక సరదా అనమాట. సో ఇంట్రెస్ట్ అంటే లైఫ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అన్ని పౌచెస్లో రాసుకొని గల్లబుడ్డిలో దాచుకొని ఏదన్నా ఒకటి సెలబ్రేట్ చేసుకొని అలాంటివి చేసినా కదా. స్టిల్ నాకు ఆ ఇంట్రెస్ట్ అనమాట. గల్లబుడ్డి ఏదైనా కుండల మీద దగ్గర ఇవి దొరికినాయి అంటే చాలు తక్కువ మనం కొనాలన్న కోరిక వస్తుంది అనమాట. అది కూడా చిన్నది కొనుక్కొని పెద్దది కొనుక్కుంటా. అది సంవత్సరం అవుతుందా, 2 ఏళ్ళు అవుతుందా, 3 ఏళ్ళు అవుతుందా నిండనిగా నాకు తెలియదు. కానీ పెద్దది కొనాలా, ఇంకా నిండాలని ఫీలింగ్ అనమాట. దీని వెనక కథ చెప్తాం. ఇట్లాంటిది ఒకటి 2 years అయిపోయింది అనుకుంటా నేను కొని, దాంట్లో వేసుకుంటూ పోతున్నాం. బట్ ఏంటంటే చిన్న నోట్లు వేయొద్దు అంటే మనకు ఒక 500 నోటు, ఒక 2000 నోటు అంటే నోట్లు రద్దయి మన 2000 నోట్లు వచ్చిన కానీ షూరు చేసిన గలబుడ్డి, ఓకేనా. అప్పుడే షూరు చేసిన అనుకుంటాం. బట్ నీకు వచ్చింది, ఇక ఖుషి అయిపోతున్నా. ఈలోపు మన మోడీ గారు 2000 నోట్లు కథమన్నారు. అయితే ఇంకా ఆలోచించిన ఏడున్నాయబ్బా మన దగ్గర అంటే, మా దగ్గర ఏం లేవు, ఏదో నిన్న మొన్న అంటే రెగ్యులర్గా ఏదైనా స్టోర్లలో ఏదైనా క్యాష్ కలెక్షన్ వస్తే 2-3 days అయినాక బ్యాంకులో వేయడమా, ఎవ్రీడే వేయడం ఏదో ఒకటి చేసేస్తుంటాము. ఏమున్నాయంటే ఏం లేవు, కొన్ని ఉన్నాయి అని బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తే, లేదు ఏ డేట్ వరకు వేసుకోవచ్చు, 30th September వరకు మీరు ఏమొచ్చినా సరే తీసుకొని డిపాజిట్ చేయొచ్చు, తీసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు అని ఏదో చెప్పారనమాట. ఇక అది అయిపోయింది. బట్ సడన్గా పండుకునేటప్పుడు గుర్తొచ్చింది నాకు, నా గల్లబుడ్డి ఉంది కదా, అందులో ఎన్ని పైసలు ఉన్నాయి చూసుకోవాలా, మళ్ళీ తీరా డేట్ అయిపోయింది కనుక అవి పనికి రాకుండా పోతాయి అనేసి అర్జెంటుగా రాత్రి పండుకునిక పోయి టకటక తీసి టప్పని వాళ్ళ కొట్టేసిన అనమాట. వాళ్ళ కొడితే ఇక అందులో 500-2000 నోట్లు దొరికినాయి. దొరికితే ఇక అన్నీ ఇవి చూడండి, ఇవన్నీ ఎట్లా వాళ్ళ కొట్టిన అనుకున్నది. ఇక పోయి ఇది ఎందుకున్నాయి, ఇళ్ళకెళ్ళి 500 నోట్లు తీసి మళ్ళీ ఒక గల్లబుడ్డి కొని మళ్ళీ రాసిన అనమాట. అయితే ఎందుకు వేస్తా అంటే ట్రావెలింగ్ అని రాసి పెట్టి వేస్తాను అనమాట. ట్రావెలింగ్ అంటే ఏందో నాకు, అంటే ఎటన్నా పోతే సరదాగా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ అనమాట. ఆ షాపింగ్ కొరకు నేను దాచిపెట్టుకున్న వాటికి వెళ్ళి కొన్నా అన్న ఫీలింగ్ ఇంకా ఇంట్రెస్ట్ నాకు అనమాట. అందుకు ఇట్లా దాచిపెడుతుంటా. అంటే గోల్డ్ కొన్నిక పోయినప్పుడు మనం ఏదైనా దాచిపెట్టుకొని కొన్ని పైసలు కూడా అండ్లేస్తే ఎంత ఖుషి అవుతుందో, ఈ ట్రావెలింగ్ కూడా నాకు అలాంటి హ్యాపీనెస్ అనమాట. సో కొంచెం ఈ ఇయర్ గాయత్రి దగ్గర పోవాలని అనుకున్నా, అప్పుడు వాళ్ళ కొడదాం అనుకున్నా. ట్రావెల్ క్యాన్సిల్ అయింది కాబట్టి పోలేదు, ఇక దాన్ని వాళ్ళ కొట్టలేదు. లేదంటే గాయత్రి దగ్గరకు పోయింటే అప్పుడే వాళ్ళ కొట్టేసి అది సంగతి, ఓకేనా. ఇంకా అయితే అందులోకి 500 నోట్లు మిగిలితే మళ్ళీ ఒక గల్లబుడ్డి కొని అందులో వేసిన కొన్ని. ఇప్పుడు ఇది కూడా వాళ్ళ కొట్టి చూపిస్తా, అంటే మీ ముందర వాళ్ళ కొట్టి నన్ను ఫీలింగ్ ఉండాలి కదా. సో మళ్ళీ ఎప్పుడన్నా 500 నోట్ల క్యాన్సిల్ అన్నారు అనుకో, అది కూడా వాళ్ళ కొట్టి వాడుకోవాల్సి వస్తుంది. అంతకు మించి ఏం లేదు. ఇట్లా ఏం చేసిన రాత్రిగా హుషారుగా ఇట్లు ఊపి ఎంత నిండింది అనేసి 1 2 3 అని ఇట్లా వాళ్ళ కొట్టేసిన అనమాట. ఈ 500 నోట్లు మాత్రం ఇంట్లోనే వేసుకున్నా. ఇవి ఉన్నాయి, ఇంకా ఇవి కూడా ఏం చేస్తా అంటే సప్పుడు చేయకుండా బ్యాంకులోకి పెట్టేసి, ఇంకా లేదంటే ఏం చేస్తా అంటే ఇది కూడా ఎందుకు అనేసి మీకు చూపిస్తున్నా. తెల్లారి ఇవి కూడా తీసుకొని పోయి షాపింగ్ చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది నాకు. ఇదనమాట. ఇక 2000 నోట్లు అయితే మడత పెట్టి ఇక ఇట్లా వేస్తాం కదా, ఇట్లా చిన్నగా చేసేస్తాం కదా, అన్ని ఇట్లాంటి ఫోల్డింగ్స్లో రెడీగా ఉన్నాయన్నమాట. ఇన్ని వెళ్ళినాయి. సో ఇవన్నీ తీసుకొని రేపు పొద్దున్న షాపింగ్కి తీసుకెళ్తా అన్నాడు. ఏమి ఇప్పిస్తాడో చూడాలి మా ఆయన. పోదాం పండుగ, మీరు కూడా నాతో పాటు. మరి ఇవి ఏమేమి కొనుక్కుంటా, ఎన్నెన్ని వస్తున్నాయి, ఎన్ని ఉన్నాయో ఏమో. ఇవి 1 2
రెండేళ్ళు అదబ్బా, రెండేళ్ళు దాచిపెడితే వచ్చినాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 25 రెంట్లో ఎన్ని 50,000 ఉన్నాయి. అబ్బో ఇదొకటి ఉన్నది 52,000. ఇక ఇవి కొన్ని ఉండింటాయి, ఎన్నైనా ఇన్ని కావు. ఏమన్నా నాకు తెలిసి 10-15,000 వెళ్ళొచ్చు. ఓ తుల బంగారం కొనుక్కొచ్చుకుంటా. ఓకేనా? ఇది నా ప్లాన్ అయితే. ఇది రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు నా గల్లబుడ్డిల పైసలు తీసుకొని బయటకు వచ్చినాం. కార్లో కూర్చున్నాక మా ఆయన అన్నాడు ఐకియా పోదాం అన్నాడు. ఐకియాలో ఏమి ఇప్పిస్తాడు సరే, రిటర్న్లో వచ్చేటప్పుడు గోల్డ్ కొనుక్కుంటాను అదో ఫీలింగ్. అంటే గోల్డ్ పెద్ద ఏం రాదు దాంతో, కానీ ఒక కాయిన్ కొనుక్కుందాం అనుకున్నా. తీరా చూస్తే ఐకియా పోయినాము. ఐకియా పోయినాక అయితే నిన్న లాస్ట్ వీక్ అంతా డిస్కషన్ అనమాట. మనకి ఇది ఒక చిన్న వేరే డైనింగ్ టేబుల్ అవసరం ఉంది, ఒక 2 టేబుల్స్ అవసరం ఉన్నాయి, కొన్ని చైర్స్ అవసరం ఉన్నాయి అబ్బా అని చెప్పిన మా ఆయనకు. సో అది దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఐకియాకి తీసుకుపోయి అవి ఇప్పించి తర్వాత నా పైసలు పెట్టి వేరే దగ్గర తీసుకుంటాడేమో అని అనుకుంటున్నా నేను. తీరా చూస్తే ఏం చేసిందంటే మొత్తం ఐకియా తిరిగినాం. ఇట్లా డైనింగ్ టేబుల్ సెలెక్ట్ చేసిన, పక్కన ఇంకొక 2 టేబుల్స్ సెలెక్ట్ చేసిన. ఇవి ఎక్కడ వేస్తా ఏం చేస్తా అనేది మీకు సర్ప్రైజ్, నేను చూపిస్తాను మళ్ళా. తర్వాత చైర్స్ కుషన్స్ కూడా తీసుకున్నాము. అండ్ కొన్ని హ్యాంగ్ చేయడానికి ఒక 2-3 వెనక బోర్డ్స్ లాగా తీసుకున్నాం అన్నమాట. సో ఇవన్నీ తీసుకొని బయటకు వచ్చి కౌంటర్ దగ్గరికి వెళ్ళాక మా ఆయన తీరా నా 2,000 రూపాయల నోటు తీసి బిల్లు కట్టేసిండు. నేను చూడలేదు. ఇగో నేను ఇటు నిలబడ్డా, బిల్లు కట్టేసిండు. ఇంకా బయటకు వచ్చి పోదామా షాపింగ్ పోదామన్నావు కదా తీసుకుపోతాను అంటే ఇంకేంది షాపింగ్ అయిపోయింది అన్నాడు. పైసలన్నీ బరాబర్ అక్కడ అయిపోగొట్టేసిండు. ఇంకా బంగారమా ఏం లేదు, ఉట్టిదే అయిపోయింది ఆ కథ అంతా. ఇంత మోసం చేసేసిండు అనమాట. ఇట్లా జరిగింది నా కథ. మీ అందరి కథ ఏమేమైంది? అండ్ ఈ మధ్య రీల్స్ తెగొస్తున్నాయి. మీ డబ్బులు కూడా ఇట్లనే అయిపోయినాయా, లేదంటే మీరు కోరుకున్న కోరికలు నెరవేరినాయా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఆడోళ్ళ కోరికల మీద ఇట్లా నీళ్లు చల్లితే ఏమని చెప్పించాలి ఇలా మొగోళ్ళను, మొగ జాతిని చెప్పండి. 2,000 నోట్ల సంగతి కానీ 2,000తో పాటు 500 నోట్లు కూడా అక్కడనే గాయబైపోయినాయి అబ్బా.